అందరికీ హాయ్ అండి. లూలు మాల్లో ఏమేమి దొరుకుతుంది, ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా స్మాల్ వీడియోలోనే మేము చేసి చూపిస్తున్నాము. మేము వెళ్ళే రోజు కన్నడ రాజ్యోత్సవ చేస్తుండ్రు. సో దానికోసమని ఎవరెవరు వెళ్ళున్నారో కన్నడ మీద కర్ణాటక మీద ఏదైనా పాట పాడండి అంటే నేను మా వారికి మీరు పాడండి అని చెప్పాను. తర్వాత అతనికి కూడా వెళ్ళి చెప్పాను, మా వారు కూడా పాట పాడతారు అని. ಕನ್ನಡದ ಕುಲದೇವಿ ಕಾಪಾಡು ಬಾತಾಯಿ ಮುನ್ನಡೆವ ಕನ್ನಡದ ದಾರಿದೀವಿಗೆ ನೀಗೆ ಕನ್ನಡದ ಕುಲದೇವಿ ಕಾಪಾಡು ಬಾತಾಯಿ. సూపర్ సూపర్ ఒకసారి జోరు చెప్పాలి సార్. మా వారు పాట పాడింది మీకు నచ్చిందా? ఇలాగ ఎన్నో కొన్ని గేమ్లు ఆడించారు. మేము కాసేపు ఉండి తర్వాత మాకు షాపింగ్ చేయాలి, నెక్స్ట్ మాకు రావడానికి టైం అయిపోతుందని మిడిల్లో స్కిప్ చేసుకుని మేము వచ్చి షాపింగ్ అనేది చేసుకున్నాం. ఓకేనా? आपको जिस भाषा में आते वो नंबर बताओ ना. ಓಕೆ 13 ಇದೆ ಅಲ್ಲಿ. ಸೊ ನೀವೇನು ಬೇಕು 1 3 ಇದೆ ಅಲ್ವಾ, 1 ಕನ್ನಡ ಆಗಬೇಕು, ಒಂದು ಕನ್ನಡ. ಓಕೆ 14 ಮೇಡಮ್ ಮಾಡ್ತಿದ್ರು ಇಲ್ಲ 15 ಒಂದು ಕನ್ನಡ. ಓಕೆ ಕನ್ಫ್ಯೂಷನ್ ಆಗ್ತಿದ್ಯಾ? ఓకే ఫైన్ ఫైన్. సో ನೀವು చిటికే చెప్పాలి ఉండదు మేడం, కన్నడ ಅಂತ ಹೇಳಿ 3 ಬಂದಾಗ కన్నಡ ಅಂತ ಹೇಳಿ 7 ಬಂದಾಗ కన్నಡ ಅಂತ ಹೇಳಿ. ఆ పక్కనే దేవిని కూర్చోబెట్టున్నారండి. చూడడానికి చాలా చాలా అందం కనిపించారు ఆ రోజు ఆ దేవి. తర్వాత ఆ రోజు అక్కడ ఒక ప్రోగ్రామ్ అయిందంటే నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్కి రెడీగా ఉన్నారు. ఈ సౌండ్ కూడా ఒకసారి ఆలకించండి, మీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. అక్కడ కొంచెం ఎంజాయ్ చేసుకుని వస్తుంటే ఈ స్టాచ్యూ నాకు చాలా ఒకలాగా విచిత్రంగా కొంచెం పిక్ తీసుకొని చెప్పాను. ఈ పైన స్టాల్లోనండి పాన్ మసాలా, వెరైటీ పాన్ మసాలా దొరుకుతుంది. నెక్స్ట్ ఉసిరికాయలతో హనీలో నానబెట్టినవి, బెల్లము, పంచదార నానబెట్టినవి దొరుకుతుంది. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అన్ని వెరైటీ ఉంటుంది అక్కడ. ఇలా అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత మనం జూడియోకి వెళ్ళామన్నమాట. జూడియో అంటే రతన్ టాటా వారిది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రేట్ అనేది వర్త్గా ఉంటుంది. అలాగే కొన్ని ట్రెండ్స్లో తీసుకున్నామంట. ట్రెండ్స్లో తీసుకున్న తర్వాత కూపన్ ఇచ్చారు. నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు 1500 రూపాయలు ఏదైనా డ్రెస్లో ఏమి తీసుకున్నా కూడా మీకు 500 డిస్కౌంట్ అని చెప్పారు. సో కూపన్లు ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి వెళ్ళి అది ఎక్స్చేంజ్ చేసుకుని కొన్ని డ్రెస్లని కొని తెచ్చాం. ఎలా చూస్తుంటే అక్కడ మీరు ఒక లులు మాల్కి వచ్చినారంటే దానిలోన డిఫరెంట్ అన్నీ దొరుకుతుందండి. అంటే ట్రెండ్స్ ఉంది, జూడియో ఉన్నాయి, తర్వాత భోజనాలు డిఫరెంట్ భోజనాలు ఉన్నాయి. నెక్స్ట్ పిల్లలు ఆట ఆడినవి చాలా, పిల్లలే కదండి మనం పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంత ఒక్క రోజు చాలదండి, అంత చూసిన ప్లేసులు ఉన్నాయి ఒక్క లులు మాల్లోపు. ఇది మెజెస్టిక్ దగ్గర అండి, బెంగళూరులో మెజెస్టిక్ పక్కన ఒకే స్టాప్. మెజెస్టిక్లో బస్సు ఎక్కినామంటే పక్కన ఒకే స్టాపు లులు మాల్ అనమాట. ఓకేనే, ఇవంతా తిరిగి సుస్థ అయిపోయిన తర్వాత పిల్లలు భోజనం చేస్తామా అన్నారు. సరే ఏం ఆర్డర్ ఇస్తారు అంటే పిల్లలు ఏమో దోశ, మా రాజేష్ ఏమో బిసిబెళ్ళ బాతు తీసుకున్నాడు. మేమిద్దరం అన్నం సాంబార్ తీసుకున్నాము. ఎక్కడికెళ్ళినా మేము ఎక్కువ అన్నం సాంబార్కే ప్రిపేర్ ఇస్తాం బయట ఫుడ్లో. వీళ్ళిద్దరేమో దోశ, మసాలా దోశ, బిసిబెళ్ళ బాతు తీసుకున్నారు. ఇవన్నీ అంటే పెద్దగానే మన ఇంటంత టేస్ట్గా ఉండదు. ఓకే అంతలాగే ఉన్న టేస్ట్ కొంచెం చప్పగానే ఉండు. మాల్లోనే అంతే కదండి, టేస్ట్లు అంటే అలాగే ఉంటాయి. కొంచెం తినేసిన తర్వాత వీళ్ళిద్దరేమో చోలే భటోరా తీసుకుంటాము అన్నారు. ఓకే తీసుకోండి అని చెప్పాము. తెచ్చారు ఒక చోలే భటోరా. చూడడానికి మాత్రం పెద్దగా ఉన్నాయి, తినడానికి పర్వాలేదు. ఈ టేస్ట్ పర్వాలేదండి, టేస్ట్ ఓకే బెటర్గానే ఉన్నాం. తినేసిన తర్వాత మళ్ళీ మా షాపింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఇటు సైడ్ వస్తే పిల్లలు ఆటలు ఉన్నాయండి. వండర్లా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా, అంటే అంత ఎక్కువ లేదు, కొన్ని ఉన్నాయి వండర్లా ఉన్నవి, కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు పిల్లలతో పాటు వెళ్ళారంటే ఫుల్ హ్యాపీ అండి, పిల్లలందరూ ఖుషి అయిపోతారు. మనం కూడా ఎక్కినవి కొన్ని ఉన్నాయి. కాకపోతే మాకు ఆ రోజు కొంచెం టైం అనేది అడ్జస్ట్ కాలేదు, ఎక్కలేదు. నాకు ఒక్కటి ఎక్కాలని ఉందండి, ఇది కాదులేండి ఇంకా ముందుగా వస్తాను చెప్తాను. ఇలా చూడండి అందరూ ఫ్యామిలీతో వచ్చి పిల్లలతో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక లులు మాల్కి వస్తే ఎన్ని వెరైటీ ఉంటుంది చూడండి. బెంగళూరులో మెజెస్టిక్ పక్కనే ఉన్నదన్నమాట. ఇక్కడ చూసారా
ఇదే అండి, ఇది నాకు అది చూస్తే బ్రహ్మానందం గారిది ఆపండ్రో అని అంటారు కదా, నాకు అది అనిపించింది. అది ఎక్కాలని నాకు కాకపోతే మాకు టైం చాలదు అనుకుని మేము బయటకు వచ్చాము. ఇంకెప్పుడైనా వెళ్తే ఇది ఒకటి ఆపండ్రో ఎక్కాలి, అది నాకు అది ఎక్కాలని ఉంది. చూద్దామా, ఎప్పుడైనా టైం కుదిరితే వెళ్ళి ఎక్కుదాం, ఓకేనా. నెక్స్ట్ అన్ని గేమ్స్ ఇక్కడ ఉన్నాయండి. ఏమి మీకు ఎంజాయ్ చేయాలో అన్నీ ఎంజాయ్ చేయడానికి ఈ లూలు మాల్ అనేది సూపర్గా ఉంటుంది. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు, లోన జనాలు ఉన్నారు, హై స్పీడ్కి తిప్పుతారు. ఎవరో కొంచెం మీరు గమనం పెట్టి చూస్తే కిందకి జారినట్టు ఉంటారు. మరి బ్యాలెన్స్ ఏముండదో ఏమో, మనకి లోన్ తెలీదు, మనం వెళ్ళలేదు కాబట్టి తెలీదు. ఇంకొకసారి వెళ్తే ఇవన్నీ మనం ఎంజాయ్ చేసుకుని వద్దాం, ఓకేనా. ఇప్పుడు మీరు కొంచెం చూసుకొని ఎంజాయ్ చేయండి. ఆవిడ బ్యాలెన్స్ లేకుండా కిందకి జారిందా ఏమో, మాకు కూడా అర్థం కాలే. ఇలా చూస్తుంటే తెలుస్తా చూడు, ఒక్కరు మాత్రం కొంచెం కిందకి డౌన్ అయ్యి ఉంటారు, చూస్తున్నారా. అది ఏంటని లోన మనకి తెలియదు, మనం వెళ్ళలేదు కాబట్టి, పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మనకు తెలీదు. ఇలాంటివి ఎన్నో ఎంజాయ్ చేసిన గేమ్స్ అక్కడ ఉన్నాయండి. ఫ్యామిలీతో వెళ్ళారంటే 1 డే ఫుల్ ఎంజాయ్ అనండి, అంత ఎంజాయ్గా ఉండొచ్చు. చూడండి, ఏమి లేదు, పెద్దోళ్ళు పిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేసుకుని రావచ్చు. ఇదేదో XD థియేటర్ అట ఏటో మనం వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు. సో ఇలాగంతా చూసుకొని మనం ఒక రోజు చాలదండి. ఇదేదో చూస్తుంటే నాకు KGFలోన యష్ గారు లాస్ట్కి గన్ షూట్ చేస్తారు కదా, అలాగ అనిపించింది అనమాట. ఇక్కడ ఒక మజా ఏంటంటే అందరూ ఎక్కిపోయారండి. ఎక్కిన తర్వాత తిప్పాడు. అప్పుడు కొంతమంది కళ్ళు మూసుకొని ఇలా పట్టుకొని, కళ్ళు తెరవలేదండి, కళ్ళు మూసుకొని అలాగ ఉండిపోయినారు. మేము ఆ కింద ఉందేమో ఎవరైనా వామిటింగ్ చేసేస్తారేమో పైన ఎక్కేసాము. అంటే అంత ఎంజాయ్గా ఉంటుంది. ఆ అరుపులు అవన్నీ చూస్తే మన ఎంత మైండ్ బేజారైనా కూడా, ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మైండ్ ఫ్రీ రిలాక్స్గా ఉంటుంది. మేము ఆ రోజు అంత ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి ఎలాగుంటుంది అక్కడ, గొల్లు వాళ్ళు అరుపులు అరుస్తారు కదా, ఎంజాయ్గా ఉంటుంది. మనం వెళ్ళి ఒకసారి ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి మాల్కి ఒకసారి వెళ్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఓకేనా. అవన్నీ ఎంజాయ్ చేసుకుని సైడ్కి వచ్చామంటే కర్ణాటకలో ఎవరెవరు ఫేమస్ వాళ్ళ ఫొటోస్ అన్నీ అక్కడ ఉంటుంది. వాళ్ళ ఫోటోలు మీకు అందరికి తెలియకపోతే డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సార్, శంకర్ నాగ్, అంబరీష్. శంకర్ నాగ్ అంటే మన భీష్మలో నా తాతలాగా చేశారు కదండి, వాళ్ళ తమ్ముడు అనమాట. అతను కూడా గుడ్ యాక్టర్, అంటే మంచి సినిమాలు తీసుకున్నారు, చాలా బాగుంటుంది వాళ్ళ సినిమాలు. బట్ ఇప్పుడు లేరు అతను, ఓకేనా. ఇలా ఇవన్నీ చూసి ఇటు సైడ్ వస్తే ఒక హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. దాని రేట్ ఎంత అని అడిగితే 6000 అన్నారు. మా బడ్జెట్ అంత లేదు అనుకుని అక్కడే బ్యాగ్ పెట్టేసి వచ్చాము. మనకి 6000 ఎందుకండి, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 6000 బ్యాగ్ వద్దనేసి నువ్వు ఎక్కడే ఉండమ్మనేసి పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇలా వచ్చిన తర్వాత బ్యాగులు చూసాం, చాలా బాగుంది, గట్టిగానే ఉన్నది. ఓకే, ఎంత ఏంటి రేట్ అనుకుని ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు కొంటామని విచారించుకొని తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ ఉందండి. శిరీష మమ్మీ ఐస్ క్రీమ్ తిందామా అంటే ఓకేలే చెప్పులే అని చెప్పాము. ఆవిడ అంటే మనకి ఏ ఫ్లేవర్ కావాలని అడిగిన తర్వాత మనం ఏ ఫ్లేవర్ ఎంచుకున్న తర్వాత ఆ ఐస్ క్రీమ్ తీసుకొని మధ్యన బౌల్ లాగా ఓపెన్ చేసి క్యారమెల్ సిరప్ వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసి అరటిపండు అంది, అరటిపండు మొక్క చిన్నది వేసుకుని బాగా అన్నీ కలిపేసిన తర్వాత ఒక కప్పులోనే వేసుకొని ఇస్తారు. సూపర్గా అనిపించింది నాకు. తింటుంటే ఆ డ్రై ఫ్రూట్స్ మొక్కలు దొరికి చాలా బాగుంది, మాత్రం పర్వాలేదు, టేస్ట్గా ఉంది అనుకున్నాను. ఇలాగ అన్నీ కలిపిన తర్వాత ఒక కప్పులోనే వేసుకుని ఇచ్చేస్తారు. ఆ పక్కన కోన్ ఉన్నది కదా, ఆ కోన్లోనే వేసుకొని తిన్నామంటే ఆ కోన్కి 50 రూపీస్ అంట. మేము మధ్యలో ఫ్యామిలీ ఉన్నాము కదా, ఆ కప్పులోనే వేసుకొని ఇచ్చేయండి అనేసాము. ఇలాగ వేసుకొని వచ్చి బయట కూర్చొని తిన్నాము. ఇది లులు మాల్ బయట లుక్ అండి, ఎలాగ అనిపించింది చూడడానికి, కలర్ఫుల్గా ఉందా. ఆ బయట ఇలాగ ఉంటుంది అనమాట. మనం మెజెస్టిక్ వెళ్ళామంటే బయట చూస్తుంటే ఇలాగా అవుటర్ లుక్ అనమాట, ఇలాగ ఉంటుంది. మీకు ఈ లులు మాల్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. రాజేష్ మాకు అక్కడ వదిలేసి హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు, మేము బాయ్ చేసుకుని ఇటు వచ్చాము, ఓకేనా. అందరికీ బాయ్.